హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో గురించి అట్లాగే విష్ణుప్రియ వర్సెస్ సోనియా ఆకుల గురించి కూడా క్లియర్గా దీనిలో వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఈ ఫస్ట్ వీకెండ్ ఎండ్ కదా, ఈ ఎండ్ అనేది నెక్స్ట్ వీక్ ఎంట్రీ కోసం. ఆ ఎంట్రీలో కూడా ఎట్లా ఉండాలంటే ఇక కత్తులు దూసుకోవాలి, జంతువులాగా వైల్డ్ బిహేవ్ చేయాలి, కంటెస్టెంట్లు చెలరేకపోవాలి అన్నట్టుగా వాళ్ళకి పాయింట్లు అందించడానికే ఇవన్నీ కూడా ఇట్లాంటి టాస్క్లు అయితే పెడతారు. గొడవలు పెంచడానికి హింట్స్ అయితే హోస్ట్ ఇస్తారు. ఎందుకంటే ఫస్ట్ వీక్ పెద్దగా పాయింట్స్ ఉండవు, గొడవలు పడలేరు. దానికోసం చిన్న చిన్నవి పప్పు ఉడకలేదని, అక్కడ లేట్ అయ్యింది, ఇక్కడ తుమ్ము, అక్కడ దగ్గు, ఇక్కడ నవ్వు, గట్టిగా నవ్వు, ఇట్లా చిన్న చిన్న సిల్లీ రీజన్స్ ఉంటాయి. సో ఇక పాయింట్స్ అందించాలంటే నిన్న చూసాం, తుప్పు పట్టిన కత్తి ఎవరు, చొరకత్తి ఎవరు, పనికిరాని కత్తి ఎవరు, ఇట్లా అని కత్తులతో పోట్లు పొడిపించారు కదా. ఇప్పుడు జంతువులతో పోల్చి ఎవరు ఏ జంతువుతో కంపేర్ చేస్తే వాళ్ళు ఈగో హర్ట్ అయింది, ఫీల్ అవుతారు, ఎమోషన్ బరస్ట్ అవుతారు. అదే జరుగుతుంది. ఇలా ఈ వీకెండ్ అనేది నెక్స్ట్ వీక్ ఎంట్రీ అదిరిపోవాలి, నామినేషన్లకి మంచి ఫైర్తో రావాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటి టాస్క్లను పెడతా ఉంటారు. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ నామినేషన్ కూడా ఎట్లా ఉండబోతుంది, ఎవరిని చేస్తారు, ఏ రీజన్స్ చెప్తారు, ఎట్లా ఫైర్ రాబోతుంది అనేది కూడా ఇప్పటికే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే పబ్లిష్ చేస్తే అది కూడా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక ఈ ప్రోమో పరంగా చూద్దాం. అట్లాగే విష్ణుప్రియ వర్సెస్ సోనియా ఆకుల మధ్య రచ్చరంబోలు అయింది కదా, దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పటికే నేను ప్రోమోలో చెప్పా, తర్వాత వీడియోలో నైట్ రివ్యూలో కూడా చెప్పి, అది కూడా చూడండి. ఇంకా చాలామంది చాలా ప్రచారం జరుగుతుంది, దాని మీద మరింత క్లారిటీతో మరొక వీడియో అంటే దాని గురించి కూడా చెప్పుకుందాం. అయితే నిఖిల్ ఇక్కడ ఏంటి, శేఖర్ భాషకి సీరియస్ సిచ్యువేషన్లో కూడా జోక్స్ వేస్తూ ఉంటాడని దోమ అయితే ఆయన మెడలో వేసాడు. ఆయన ఏమో దోమ ఇద్దరు తల్లులతో సమానం అని చెప్పి అంటూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటారంటే కుళ్ళు జోకులు సార్, అంటే ఎట్లా అంటే మేము గిల్లుకున్న ఒకలా, కితకితలు పెట్టుకున్న వాళ్ళ అలాంటి జోక్స్ వేస్తాడు అన్నింటికి ఎదురైతే చెప్పుకోవచ్చు ఇక్కడ నిఖిల్. బట్ నాకేమనిపించింది, నిఖిల్ది పక్కాగా సేఫ్ ప్లే ఆడుతున్నాడు. ఇంకా అంతకంటే రీజన్ లేదా, కారణాలు లేవా, ఇంకా ఫైర్ ఏం రాలేదా. ఇప్పుడు నిన్న అబ్బాయి బేబక్క చెప్పినట్టు ఇతనికి భయపడుతున్నాడు. సోనియా అపోనెంట్గా ఉంటే ఎక్కడ ఆమెతో స్ట్రాంగ్ అవుతే గెలవలేమన్న భయంతో నువ్వు ఆవిడ పట్ల కూడా ఫ్రెండ్లీగా ప్రేమగా ఉంటున్నావు తప్ప నీది కాదు, నువ్వు ఫేకు, నువ్వు మాస్క్ వేసుకున్న బేబక్ అన్నట్టుగా అబ్బాయి కూడా అన్నాడు. ఫస్ట్ వీక్ మంచి స్ట్రాంగ్ అవుతాడు, మంచి టఫ్ కంటెస్టెంట్ అవుతాడు అనుకుంటే భయపడుతున్నాడు, చేంజ్ అయిపోయాడు, ఆ స్ట్రాంగ్ లేదు అని చెప్పి అన్నాడు కదా. సేమ్ ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. నిఖిల్ అయితే భయపడుతున్నాడు. ఎట్లా అంటే ఆ ఫస్ట్ వీక్ సోనియా గ్రూప్ అన్నప్పటి నుంచి మారిపోయి ఇంకా ఆమెకి ఇతరు సరెండర్ అయిపోయి, మీరు చూస్తే నేను 24/7 చూస్తాను కదా, నైట్ 2-3 వరకు అలా ముచ్చట్లు పెట్టుకున్నా అన్ని వెంట చాలాసేపు ఆవిడ బతిని లేదు మాది గ్రూప్ కాదు, నువ్వు అట్ట అనద్దు ప్లీజ్, సారీ, రిక్వెస్ట్లు చెప్పుకొని, సారీలు చెప్పుకొని, నబీల్ విషయంలో నేను చేసింది రాంగే, యష్మికి ఇవ్వకుండా ఉండాల్సింది, ఇంకోసారి రిపీట్ కాదు, ఇంకోసారి నువ్వు మాది గ్రూప్ అన్నట్టు పోటర్ చేయకుండా గ్రూప్ గేమ్ ఆడట్లేదు, సోలో గేమ్ నువ్వు ఆటోమేటిక్గా నువ్వు సోలోగా ఆడుకుంటే ప్రత్యేకించి ఈవిడ దగ్గరికి వచ్చి సర్టిఫికేట్ తీసుకోవట్లేదు. నీ ఆట నువ్వు ఆడుకుంటే హౌస్ మేట్స్ చూస్తారు, ఆడియన్స్ చూస్తారు. బట్ అంతలా ఆయన భయపడి, ఆమె అయితే రైవల్రీ అన్నట్టుగా నేను స్ట్రాంగ్, నువ్వు స్ట్రాంగ్ ఆడదాం అన్నట్టు ఉంటే ఇతడు సరెండర్ అయిపోయి, ఆమె టార్గెట్ చేసినట్టుగా ఆడితే ఇతడు ఆమెకు సరెండర్ అయిపోయాడు. తర్వాత ఏంటి, ఆమె ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్లో ఆమె ఇతడికి సరెండర్ అయిపోయేటట్టు చేశాడు. మొత్తానికి ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవుతారనుకున్న ఒపోనెంట్స్ ఇట్ట ఈ రైవల్రీ ఫైరు ఇది లేకుండా ఫ్రెండ్లీగా అయితే ఇద్దరు గేమ్ పోతుంది, డౌట్ లేదు అందులో. ఇద్దరు గేమ్ కూడా అలాగా పాడైపోద్ది, ఆ ఫైర్ ఉండి కూడా ఇద్దరు విషయంలో. సరే, నెక్స్ట్ వన్. ఇక విష్ణు ఏమంటది, నేను నామినేటెడ్ చేస్తే ఆయన గురించి, శేఖర్ భాష గురించి అతను చెప్పాడు కదా, ఈ సిల్లీ జోక్స్ వేస్తాడు సీరియస్ ఇష్యూలు లేక. ఇక్కడ ఆయమే కూడా అంటది పిచ్చి జోకులతో ఇంకోసారి చేస్తామని బెదిరిస్తాడని లెక్క. అయితే మళ్ళీ ఇక్కడ ఇటు శేఖర్ భాష జోక్స్ గురించి ఈరోజు ప్రోమోలు కూడా వచ్చింది చెప్తుంది. లాస్ట్లో మణికంఠ కూడా శేఖర్ భాష గురించి చిరాకని దోమను వేస్తూ ఉంటే ఇతను అంటున్నాడు, ఇక్కడ ఇంపార్టెంట్ చెప్పాలి సార్, ఇతడే ఒంటరిగా దూరంగా కూర్చుంటాడు, మూల కూర్చుంటాడు, అక్కడే వద్దురా అంటే చీరాకు అంటాడు. ఆయన లెక్క ఈ చిరాకు నాకు కదా, ఆయనకే వర్తిస్తుంది లెక్క. ఇలాంటివి అయితే ఆయన రేడియో జాకీగా ఎక్కువగా మాటలు గలగల మాట్లాడుతూ ఉండాలి కనుక బాగా ఇటువంటి ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫుల్ ప్రాక్టీస్ చేసినటువంటి పద సంపద అనొచ్చివి. కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఇవన్నీ మిక్స్ చేసి పద సంపద క్రియేట్ చేస్తుంటారు. ఇలాంటి కనీసం ఈ 1 వీక్లో ఒక 20-30 అయినా చెప్పు ఉంటాడు. ముంబై అంటే, అలాగే కెఫెటేరియా అనడం, ఇట్లా చాలా అయితే చెబుతాను. మొత్తానికి చాలా రీసెర్చ్ చేశాడు బాగానే అని అయితే నాకైతే అనిపిస్తుంది. తర్వాత ఏంటి, ప్రేరణ సీతకేమో తేలు వేస్తుంది, నమ్మదగిన అమ్మాయి కాదు, ఫ్రెండ్ కాదు, జోక్గా తీసుకుంటుంది అనేది చాలా పర్సనల్ ఫీల్ అయిపోతుంది. అంటే తర్వాత సీత కూడా వచ్చి చెత్త కుప్పలో బాటిల్ వేసింది కదా, నేను సేమ్ ఫీల్ అయ్యి అందుకోసం లెక్క. ఆ అమ్మాయి కూడా, సీత కూడా ఇంకే అక్కడ వేసింది. ఏమంటే తనకి ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లేదనిపిస్తుంది చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఉండింది, ఉంటుంది, ఇది డౌట్ లేదు. ఎందుకంటే పనులన్నీ మేమే చేయాలని ఆల్రెడీ మండుతున్న వేళ ఈ సీతకేమో బాటిల్ ఇష్యూ కూడా చాలా ఫీల్ అయింది. ఇప్పుడు ఏమై అంటే కదా పర్సనల్ అనేసి ఫీల్ అయిపోతుంది. నేను అది జోక్ అంటే నీకు జోకే, బట్ డస్ట్బిన్లో తెచ్చి పెడితే నువ్వు టవల కోసం ఎంత ఫీల్ అయ్యావు. ఆయన పొరపాటు జరిగిందమ్మా సారీ అని చెప్పినా సరే ఎంఐ ఫీల్ అవ్వలేదా,
ఆయన మొహం మీదే వద్దు అలా ఎలాంటి చూసుకోవాలి కదండి అని బిగ్ బాస్ వేరే టవల్ పంపండి నేను అడ్జస్ట్ అవుతాలే చిన్న టవల్తో కానీ చూసుకోవాలి కదండి మాటకు ముందు ఒకసారి వెనక ఒకసారి పొరపాటును కూడా తప్పే అని లెక్క ఆవిడ హైలైట్ చేసినప్పుడు ఇక్కడ ఆవిడకి అది ఎలాగైతే సిల్లీగా అనిపించింది ఇక్కడ సీత విషయంలో కూడా అంతే నువ్వు జోక్ అనిపించవచ్చు నువ్వు టాస్క్ గెలిచావు నీకు ఏ పని పాట లేదు కనుక నువ్వు హ్యాపీగా ఆడుకో పాడుతూ బిందాస్ చేయొచ్చు బట్ మేము పనులను చేయలేదు కానీ ఆ నేపథ్యంలో మెయిన్ ఆ డస్ట్బిన్లోంచి తెచ్చి పెట్టడం అనేది ఈవిడికి హర్టింగ్ పాయింట్ సో అది పాయింట్ ఇక నెక్స్ట్ వన్ పృథ్వీ తెలివి తక్కువ గొర్రె అనేసి బేబక్కకి ఇచ్చాడు అట్లాగే అంతకు ముందు కూడా ఆవిడ మెడలో చూస్తే పృథ్వీ ఇచ్చింది గాడిది ఇచ్చాడు గొడ్డులో పనిచేస్తా తప్ప తెలివి లేదని లేక అట్లాగే నిఖిల్ స్ట్రాంగ్ అని చెప్పుకుని తప్ప తన స్ట్రాంగ్ అని చెప్పుకోలేకపోయిందని లేక కరెక్ట్గానే చెప్పాడు అక్కడ బేబక్ ఏంటంటే ఒకరి స్ట్రెంత్ ఒక్క రోజులు ఎట్లా డిసైడ్ చేసేస్తారు 100 రోజులు బిగ్ బాస్ పెట్టేది అందుకే కదా మరి ఒక్కరోజే బిగ్ బాస్ పెట్టవచ్చు కదా అని లేక ఫైర్ అవుతుంది నాకేమనిపించిందంటే ఇక్కడ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనిపించింది ఇదే ఫైర్ మొట్టమొదటి రోజు నుంచి మొట్టమొదట నీలో ఈ మైనస్ ఉంది నువ్వు సాఫ్ట్గా ఉన్నావు నువ్వు కూల్గా ఉన్నావు నువ్వు చాలా మృదువుగా హ్యాండిల్ చేస్తావని చెప్పినప్పుడే ఆ కుక్కరు పప్పు దగ్గర ఆవిడ వాయిస్ రేజ్ చేసి ఇదే ఫైర్ ఓపెన్ అయితే నెక్స్ట్ చీఫ్ దగ్గర కూడా ఈవిడ జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఈవిడ చీఫ్ అయ్యి ఉండేది ఈ వారం నామినేషన్ నుంచి ఎలిమినేషన్ గండం కూడా బయట పడిపోయింది అభయ్ నవీన్ వాళ్ళందరూ కూడా చెప్పారు అక్క నువ్వు కళ్ళు తెరిచేసరికి నోరు తెరిచేసరికి హౌస్ బయట ఉంటావని అదే జరిగింది తెలివి ఉంది ఫైర్ ఉంది ఫ్రస్ట్రేషన్ ఉంది కానీ అన్ని కలిపి హైడ్ చేసేసింది ఈరోజు హౌస్లోంచి ఆవిడ కంప్లీట్గా ఆడియన్స్ కూడా హైడ్ చేసేస్తారు సో లేట్ వల్ల ఆవిడ దెబ్బేది ఒకసారి అసలు మ్యాటర్ ఏంటి సోనియా కన్నింగ్ ఫాక్స్ అని విష్ణుప్రియకి ఇస్తుంది ఏమంటే ఇండైరెక్ట్గా పోక్ చేస్తూ ఉంది ఇండైరెక్ట్గా కామెంట్ చేయడం నాకు నచ్చలేదు అని అంటుంది ఇక్కడ విష్ణుప్రియ ఏమంటుందంటే ప్రోమో ప్రకారం నేను సోనియా గారు తప్పుగా తీసుకుంటే క్షమించమని చెప్పా ఒక 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఆమె వచ్చి సైలెంట్గా ఉండొచ్చి అడల్ట్రేటెడ్ జోక్స్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దండి అని మనకి ప్రోమోలో చెబుతుంది ఇక్కడ సింపుల్గా ఆ సోనియా వాడిన పదం ఏంటి ఆ పదానికి ఉన్న అర్థం ఏంటి విష్ణుప్రియ ఎలా అర్థం చేసుకుంది అపార్థం ఎక్కడి నుంచి వచ్చిందో చెబితే ఇది రాంగ్ పోటర్ బాగా బయట జరుగుతుంది పిఆర్లో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు ఇది ఏటేటో పోతుంది ఇక్కడ ముందుగా ఏంటి సోనియా అనింది అడల్ట్రేటెడ్ కామెడీ వద్దు అంది అడల్ట్రేటెడ్ కామెడీ అంటే పూర్ క్వాలిటీ అంటే తక్కువ రకమైన కామెడీ లేక వెకిలి కామెడీ కల్తీ కామెడీ వంకర కామెడీ కుళ్ళు కామెడీ చౌకబారు కామెడీ ఎట్లాంటి అర్థం వస్తుంది పూర్ క్వాలిటీ కామెడీ వెకిలి కామెడీ కల్తీ వంకర కుళ్ళు కామెడీ ఇలాంటిది చౌకబారు కామెడీ ఇట్లాంటి అంతే తప్ప బూత్ కామెడీ బూత్ జోకుల కింద అర్థం రాదు ఇక విష్ణుప్రియ అనుకున్నది ఏంటి అడల్టరీ కామెడీ అంటావా నా కామెడీని నన్ను అడల్టరీ కామెడీ అంటావా కామెడీ తీసుకుంది అడల్టరీ కామెడీ అంటే మళ్ళీ మీనింగ్ చేంజ్ అయిపోతుంది అదేంటి బూత్ జోకులు బూత్ కామెడీ వల్గర్ కామెడీ ఎట్టా ఏ రేటెడ్ కామెడీ ఎట్టా వస్తుంది సో అక్కడ విష్ణుప్రియ నేను బూత్ జోకులు కామెడీ చేస్తున్నానా నువ్వు నన్ను అంతలా అనేస్తావా ట్యాగ్ ఇస్తావా అన్నట్టు ఆమె వెళ్ళిపోయింది మీరిద్దరూ అంతవరకు ఓకే సరే ఇక్కడ ఇలా మారిపోయింది ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి అప్పుడు ఫస్ట్ అయితే ఆవిడ అనింది వేరు అడల్ట్రేటెడ్ కామెడీ ఈ చౌకబారి కామెడీ ఎందుకనలేక ఆవిడ అనింది వెకిలి కామెడీ కుళ్ళు కామెడీ వద్దు బట్ ఈవిడ ఇలాగ అర్థం చేసుకొని వెళ్ళిపోయి నాకు ఆ ట్యాగ్ ఇస్తావా ఎందుకు ఇచ్చో మీరిద్దరు ఎలా ఏమైనా చేసుకుంటున్నారు ఎలా ఏమైనా నడుస్తుందని అనలేదు కదా అని ఆ తర్వాత పొరపాటు చేసింది ఈవిడ ఈ మిస్అండర్స్టాండింగ్ ఇక్కడ ఈవిడ నుంచి వచ్చింది ఆ మిస్అండర్స్టాండింగ్ ఇక వెళ్ళిపోయి ఇంకా నువ్వే పుణ్యస్త్రీయా మేము కాదా వేరే వాళ్ళ మీద ఛానల్ వాళ్ళు ఎందుకు పిలుస్తారు ఇవన్నీ ఎట్టా చెప్తుంది సో నేను చెప్పినట్టుగా అడల్ట్రేటెడ్ కామెడీకి అడల్టరీ కామెడీకి నక్కకి నాగలకున్నంత తేడా ఉంది కావాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి ఇక్కడ లోపల విష్ణుప్రియ బయట పిఆర్లు ఫ్యాన్స్ ఇక్కడ చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ప్రచారం చేస్తుంది సోనియా విష్ణుప్రియను బూత్ కామెడీ చేస్తుందని అర్థంలోనే అడల్టరీ కామెడీ చేస్తుంది అని ప్రచారం చేస్తూ ఉన్నారు బట్ ఇంకేంటి ఆ అమ్మాయి ఇది అనుకున్న మాట అనేసిందని అడిగా అర్థాలు మార్చేస్తున్నారు అపార్థం చేసుకుంటా కానీ సోనియా వాడిన అడల్ట్రేటెడ్ పదానికి విష్ణు అనుకున్న అడల్టరీ కామెడీ పదానికి మధ్య నక్కకి నాగలకున్నంత తేడా ఉంది ఈ మధ్యకాలం ఇప్పుడు విష్ణు వాస్తవానికి ఫస్ట్ క్షమాపణ చెప్పింది బాగుంది అక్కడ ఆపేస్తే బాగుండేది సరదాగా మొదలుపెట్టింది ఆవిడ తీసుకోలేదు యాక్సెప్ట్ చేయలేదు ఓకే వదిలేదు నో కామెంట్స్ అనేసింది వెళ్ళిపోయింది అక్కడతో ఆపేస్తూ క్లోజ్ బట్ ఈవిడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నన్ను ఆ కామెడీ అంటావా నాకు ట్యాగ్ ఇస్తావన్న తర్వాత వెళ్ళిపోయి ఇంకా అప్పుడు మాత్రం అనుకున్న మాటలన్నీ అనేసింది విత్ యాక్షన్ అది కరెక్ట్ కాదు ఇప్పుడు నేను చిన్నగానే కొట్టాను అటు నుంచి కూడా నాకు చిన్నగానే రియాక్షన్ రావాలంటే ఎందుకు వస్తుంది నేను ఎవరు ముందు మొదలు పెట్టమంటావు నీకు పని పాటలేదు నీ పని నువ్వు చూసుకో సీత అనేది కదా నువ్వు కామ కుదురు కూర్చోలే కెలుకుతావే అన్నట్టుగా కెలికిఫైయింగ్ మొదలు పెట్టిన తర్వాత రియాక్షన్ ఎలాగొచ్చింది తీసుకోవాలి యాక్సెప్టెన్స్ ఉండాలి మరి లేదు పైగా ఈవిడ మిస్అండర్స్టాండింగ్ 100% మిస్అండర్స్టాండింగ్ వల్ల అట్టా వెళ్ళిపోయింది అంతే తప్ప ఇంకోటి కాదు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన దువ్వాడ శ్రీనివాసు మాధురి షోలో కూడా మాది అడల్టరీ రిలేషన్షిప్ అన్నారంటే పెద్దల రిలేషను
అట్లా ఆ లెక్క చెప్పుకున్నారు. బట్ అది కూడా రాంగ్ అని సో అండ్ సో ఏమన్నా ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నారు. ఈ అడల్టరీ పదాన్ని పట్టుకొని రాంగ్ అయితే అర్థం చేసుకుని ఇది ఫుల్ క్లారిటీ. ఇంకా కావలిస్తే గూగుల్లో చెక్ చేయండి. నేను నా రివ్యూ కూడా చూడండి, లేదా ఈ ప్రోమోది కూడా చూడండి. అలాగే ఇంకోటి ఫస్ట్ ప్రోమోలో వచ్చిందంటే ప్రైజ్ మనీ. ఇది వీకెండ్ అంటే పేమెంట్లు చేసే డే అని లెక్క. వీళ్ళకేదో వీక్లీ పేమెంట్స్, రెమ్యూనరేషన్ ఆఫ్ కోర్స్ ఇక మీ పర్ఫార్మెన్స్ బట్టి, మీరు ఆడే ఆటను బట్టి అది పెరుగుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. మరి ఏ టాస్కుల్లో ఈ వారం అంతటికి పర్ఫార్మెన్స్ నెట్ 35 ఇవన్నీ కొందరు ఫెయిల్ అయ్యారు, కొందరు యావరేజ్ ఉన్నారు, కొందరు ఫస్ట్లో వచ్చారని చెప్పారు కదా. మరి ఈ పెర్ఫార్మెన్స్ అన్నింటిని బేస్ చేసుకుని రెమ్యూనరేషన్ ఇస్తారా, ప్రైజ్ మనీ విషయంలో ఎట్లా అనేది వేరే లెవెల్లో అయితే గేమ్ అయితే ఈ సీజన్ బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. లిమిట్లెస్ అన్నందుకు లిమిట్లెస్గా ఉండబోతుందని అర్థమవుతుంది. మరి వీకే మనకి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా. అలాగే నామినేషన్కి సంబంధించి వీడియో ఎప్పటికీ అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంది, అది కూడా చూడండి.